హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిమ్యులేటర్ మాస్టర్. ఈరోజు మీరు వచ్చేసి చూడబోతున్నారు అప్గ్రేడేషన్ ఆఫ్ కేఫ్ కార్నర్ సిమ్యులేటర్ అనమాట. ఈ సిమ్యులేటర్ని ఇదే లాస్ట్ పార్ట్ అనమాట. ఈ పార్ట్ ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంక ఇప్పుడైతే అప్గ్రేడ్ అలా చేయాలో చూద్దాం. దీంట్లో మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ $2000 ఉంది, బై చేద్దాం. ఇది కూడా చేద్దాం బై, ఇది కూడా బై చేద్దాం 4000. ఇప్పుడు మనం అప్గ్రేడేషన్ స్టార్ట్ చేద్దాం. ఎలా వచ్చింది వెనక్కి వెళ్ళి ఒకసారి చూసొద్దాం. మనం పైకి అలా వెళ్ళంగా చూద్దాం ఒకసారి. ఆగండి, అయితే పైకి వెళ్ళంగా అయితే మెట్లు దొరికినాయి. చివరికి తిరిగాం ఇలా వెళ్ళి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది ఇక్కడ నుంచి. నైస్ స్పేస్. ఓకే, ఇప్పుడైతే బిల్డ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏం లేట్ చేయకుండా బిల్డ్. అయ్యో పాపం. వెళ్ళి కంప్యూటర్కి వెళ్ళి నో అడ్రస్ సీన్లో ఇలా క్లిక్ చేసి, మనకి ముందు ఇది లేదు సోడా స్టేషన్, దాని తర్వాత హాట్ డాగ్ స్టేషన్ లేదు. ఈ రెండేళ్ళు టేబుల్స్ 1 2 3 4 5 6 టేబుల్ ఆర్డర్ పెడదాం. 6 అంటే 12 కుర్చీలు ఆర్డర్ పెట్టండి. దీంట్లో యాడ్ చేద్దాం. 9 ఒకసారి అవుతుంది, మళ్ళీ 9 అంటే 10 11 12 కుర్చీస్. ఇప్పుడు మొత్తం డిస్మౌంట్ చేద్దాం. డిస్మౌంట్ చేసినా మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం అయితే టేబుల్స్ అయితే ప్లేస్ చేయడం అయితే మొదలెడదాం. ఏం నొక్కాలి ఇక్కడ అనమాట. ఈ కార్నర్ నుంచి మొదలెట్టుకుంటూ వద్దాం. ఎన్ని పడతాయి అన్ని. నైస్. ఇంకా అలా ఈ ప్లేస్ అంతా నింపేద్దాం గైస్. దాంతో మళ్ళీ కలుద్దాం. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాం, మీకు అంతా బోర్ కొట్టిద్ది అనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న టేబుల్స్ అన్నిటికి కుర్చీలు అయితే వేసేద్దాం. ఇంకా కుర్చీలు వేసిన మంచి లుక్ అయితే వచ్చేది కింద. ఇంకా ఒకవేళ టేబుల్స్ పడితే వేద్దాం, ఇరుగ్గా అంటే పైన వేసుకుందాం టేబుల్స్. ఇప్పుడు ఈ ప్లేస్ చూడడానికి అయితే కొద్దిగా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. ఇంకేం చేద్దాం, టేబుల్ పెడదాం లేకపోతే లోపల ఏమైనా పెడదాం. ముందు లోపల కింద పెట్టేద్దాం. కింద పెట్టేసిన తర్వాత ఈ లోపల సెట్ చేద్దాం. కిచెన్ సెట్ చేసిన తర్వాత పైకి వెళ్ళి టేబుల్స్ వేద్దాం. ఓకేనా. ఇప్పుడైతే మనం ఈ సోడా మిషన్తో మొదలెడదాం. ఈ కిచెన్ని మొత్తాన్ని డిస్మాంటిల్ చేసాం గైస్. లాస్ట్ వీడియోలో ఉన్నట్టు ఏమి ఉండదు.
ఇప్పుడు సోడా మిషన్ ఈ చివరి నుంచి ఈ పక్కన అలా పెట్టుకుంటూ వెళ్దాం. మీకు చెప్తా, ప్రతిదీ చెప్తా, కంగారు ఎందుకు. ఇప్పుడైతే సోడా మిషన్ పక్కన ఏం చేద్దాం అంటే ఫ్రైస్ మిషన్ పెడదాం. ఫ్రైస్ తర్వాత బర్గర్లు పెడదాం. ముందు ఫ్రైస్ మిషన్ పెడదాం. మధ్యలో క్లిప్స్ అయితే మిస్ అయినాయి అనమాట గైస్. నేనైతే పెయింటింగ్ అంతా అయితే వేసాను. ఇప్పుడు కిచెన్ మొత్తం మళ్ళీ బిల్ చేస్తా, చూడండి. ఏం చేయలేము, క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. మళ్ళీ పెయింట్ వేయాలంటే డబ్బులు కట్టలేము చూపించడానికి, సరేనా. కింద ఫ్లోరింగ్ వేసా, గోడ పెయింట్లు అయితే వేసా, బయట ఈ డెకార్ వేసా ప్రస్తుతానికి. ఇంకొన్ని పెయింట్ డబ్బులు ఎలా ఉంటాయి దీంట్లో చూద్దాం. ఇప్పుడైతే ఇలా ఉన్న కిచెన్ని మనం ఈ కింద ఉన్న కిచెన్ ఐటమ్స్తో డెకరేట్ అయితే చేద్దాం. మనకు పెయింట్ అయితే ఇదే తీసుకున్నాం, చూద్దాం. ఇక్కడ పెయింట్ వేయాలా, మెట్లకి అయితే వేయలేదు, పైన వేరే థీమ్లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో వేస్తున్నారు అంతా. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఇంకా ఇవి వేయడం. Every new machine brings us closer to success. Perfect fit, like it was made for this spot. Now we're cooking with gas, literally. This place is starting to look professional. ఇక్కడితో అయితే కిచెన్ ఐటమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్టోరేజ్ ఐటమ్స్ అయితే తీసుకుందాం. Every new machine brings us closer to success. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం మిగతా అప్గ్రేడేషన్స్ అండ్ మొత్తం వర్కర్స్ ఎవరైనా పెట్టాను. నెక్స్ట్ వీడియో క్లారిటీగా చెప్తా, ప్లస్ పైన కూడా పెయింటింగ్ అయ్యండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియో మాత్రం చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ వీడియోలో మీరు పెయింటింగ్ ఏం చూడలేకపోయారు, అలా చేశాను. బట్ నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను.